రాజధాని గ్రామాల్లో పర్యటించారు మంత్రి నారాయణ. ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారని అన్నారు. ఇంతలో ప్రభుత్వం మారి మూడు ముక్కలాట ఆడిందని అన్నారు. రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయిందని, గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఫైనాన్షియల్ ప్లానింగ్ పూర్తయిందని, అనుకున్న సమయంలోనే అమరావతిని నిర్మిస్తామని అన్నారు మంత్రి నారాయణ. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, ఖజానా ఖాళీ, ఏ డిపార్ట్మెంట్లో కూడా ఒక పైసా లేదు. కంప్లీట్గా ఆర్థిక వ్యవస్థని నాశనం చేశారు. ఏ ప్రభుత్వమైనా ఏదైనా ఒక బడ్జెట్ అంటూ ఉంటుంది. ఆ బడ్జెట్కి సంబంధించి ఆ బడ్జెట్కి ఏ అకౌంట్కి అయితే బడ్జెట్లో శాంక్షన్ చేస్తారో దాంట్లో ఖర్చు పెడతారు. అవేమీ లేకుండా కంప్లీట్గా చేశారు. అయితే అమరావతి రాజధాని రైతులు ఆ రోజు 2015 జనవరి 1 ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే మా ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో కేవలం 58 రోజుల్లో, అంటే 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రికి 34,000 ఎకరాలని ఒక్క లిటిగేషన్ లేకుండా ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు ఇక్కడ దీన్ని ఒక ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీస్లో ఒక సిటీగా చేయాలని డిజైన్లు చేయించి టెండర్లు కూడా 41,000 కోట్లకి ఇచ్చి వర్క్ టేకప్ చేశారు. అయితే గవర్నమెంట్ పోవటం, ఆ వచ్చిన ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుతూ మొత్తం నాశనం చేసింది. అయితే మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే వెంటనే ముఖ్యమంత్రి గారు ఏరియా అంతా విజిట్ చేశారు. విజిట్ చేసి మంత్రిగా నాకు అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టును వీలైన తొందరలో కంప్లీట్ చేయాలని. దాని మీద యాక్చువల్గా ఫస్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తున్నాం. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆల్మోస్ట్ ఒక స్టేజ్కి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో